రైట్. ఇవాళ కాక్రోచ్ పార్టీ ధర్నా చేస్తా ఉంది. ఈ ధర్నాలో మనతో పాటు చాలా మంది కూడా ఉన్నారు. సో, ఇప్పుడు ఈ యొక్క ధర్నా గురించి అదేవిధంగా విద్యా వ్యవస్థ ఎలా కుంటుపడిపోవటం గురించి మనతో పాటు ఆకునూరి మురళి గారు ఉన్నారు. సార్‌ని అడిగి తెలుసు. సార్ నమస్తే సార్. ప్రముఖంగా ఈరోజు మీరు ఈ యొక్క ధర్నాకి అయితే వచ్చారు. సో, అంటే మీరు దీనికి మద్దతు ఇస్తున్నారా? డెఫినెట్‌గా అండి. ఈరోజు యూత్‌కి సంబంధించిన ఒక ఆత్మగౌరవం ఇష్యూ ఇది. అంటే ఎంత ధైర్యం ఉంటే ఒక జస్టిసు యూత్‌ని, దేశ యువతని కాక్రోచెస్ అని ఒక దరిద్రపు మాట అంటాడు. సో, అందుకనే ఈరోజు యువత అంతా కూడా ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తితోని రోడ్ల మీద పడాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి. సో, అందుకనే నేను ఇదొక పొలిటికల్ పార్టీ అని కాదు. బట్ యువతకి సంబంధించిన అసంతృప్తికి సాలిడారిటీ ఇవ్వడానికి నేను ఈరోజు ఇక్కడ యువతతోనే ఉన్నాను. సో, యువతని తప్పుదోరి పట్టించుకుంటూ అధికారంలోకి వచ్చి యువతను పక్కన పెట్టి వాళ్ళ జీవితాలతోనే ఆడుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వము ఇప్పటికైనా కానీ ఒక సీరియస్ పరిపాలన చేయాలి. యూత్కి సంబంధించిన నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలి. ఒక ఎడ్యుకేషన్లో ఒక మంచి విప్లవం తీసుకురావాలి. ఈరోజు ఎడ్యుకేషన్ ఒక ఎమర్జెన్సీలో ఉంది. సో, ఒక ప్రాణాపాయ స్థితిలో ఉంది. సో, ఒక దరిద్రపు పరిపాలనతోని మోడీ ఆయన యొక్క శిష్యులు, ఆయన క్యాబినెట్ అందరూ కూడా ఒక దరిద్రపు పరిపాలన చేస్తున్నారు. సో, ఆ పరిపాలనకి ఒక పులి స్టాప్ పెట్టాలి. సో, ఈరోజు లక్షల మంది జీవితాలతోని ఆడుకుంటున్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. తప్పకుండా రిజైన్ చేసి వాళ్ళ యొక్క సీరియస్నెస్ని ప్రజలకు చెప్పాలి. సో, అందుకని రిజైన్ చేయాలనే ఉద్దేశంలో ఏదైతే ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చారో దానికి నేను మద్దతుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో, అంటే ఈ యొక్క విప్లవాల ద్వారా ఇలా ధర్నాలు చేయడం ద్వారా మరొక జెన్‌జీ రెవల్యూషనరీ ఏదైతే పక్క దేశాల్లో చూస్తా ఉన్నామో అది మనకు కూడా రాబోతుందంటారా? ఇక్కడ జెన్జీ అనేది కాదు, మన దగ్గర నిరుద్యోగ యువత జెన్జీ కంటే ఎక్కువ ఉన్నారు యాక్చువల్గా. సో, ప్రతి నిరుద్యోగ యువత ఈవెన్ కామన్ మ్యాన్ కూడా చాలా సఫర్ అవుతున్నారు దేశంలో. సో, అందరికీ సంబంధించిన అసంతృప్తి ఏదైతే ఉందో దానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. సో, అలాంటి విప్లవం మనకి సైలెంట్గా వస్తుంది, అక్కడలాగా రాకపోవచ్చు. ఎందుకంటే ఆ చిన్న చిన్న దేశాల్లో ఒక్క క్యాపిటల్ ఉంటుంది, మన దేశంలో 28 క్యాపిటల్స్ ఉంటాయి. సో, ఏ క్యాపిటల్కి ఆ క్యాపిటలే ఒక చిన్నపాటి విప్లవం లాగా వస్తుంది. ఇదంతా కూడా వచ్చే ఎలక్షన్స్లో మనకి ఒక సింబాలిక్గా మనకి అప్పుడు వీళ్ళు తీర్పు చెప్తారు. ఇలాంటివి చేయటం వల్ల ఇప్పటికన్నా ప్రభుత్వం ఏమైనా కదిలే అవకాశాలు ఉన్నాయా? ఎందుకు అంటే వాళ్ళ మీద ఎక్కువగా మీమ్స్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎక్కువగా హరాస్మెంట్లు కానీ వాళ్ళకి ఎక్కువ అవుతున్నాయి. ఎవరైతే ఫీమేల్స్ వచ్చారో వాళ్ళు ఫేస్ కూడా చూపించుకోలేని దారుణమైన స్థితిలో ఉన్నారు. అంటే ఇలాంటి నిరసన వలన ముందు డెమోక్రసీ స్ట్రెంథెన్ అవుతుంది. ఇలాంటి నిరసన వలన ప్రభుత్వాలు తప్పకుండా భయపడతాయి. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవస్థల్ని కరెక్ట్గా ఉండేటట్లుగా చేయడానికి ప్రయత్నం చేస్తారు అట్లీస్ట్. సో, ఇలాంటి నిరసన చాలా అవసరం ప్రజాస్వామ్యానికి. ఇది ఒక పొలిటికల్ పార్టీకి అవతరించే అవకాశం ఏమాత్రమన్నా కనిపిస్తుంది అంటారు మీరు? చూడాలి, మనం వెయిట్ అండ్ సీ చూద్దాము. మనము కావచ్చు కూడా, తప్పేముంది అందులో. ప్రజాస్వామ్యంలో ఇలా కొత్తగా పార్టీలు పుట్టడం అనేది చాలా సహజం. ఇది అందరం చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం ఎలా ముందుకెళ్తుంది అనేది. సో, దీనికి చాలామంది పెద్దలు కూడా సపోర్ట్ చేయగలగాలి. ఇది మన దేశం కొంచెం కాంప్లెక్స్, కల్చరల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో, అందుకనే ఈ పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుందని మనం వెయిట్ అండ్ సీ. మీలాంటి వాళ్ళు పెద్దలు, విద్య మీద పట్టున్న వాళ్ళు, తులసి చందు లాంటి వాళ్ళు, చాలామంది విద్యావేత్తలు కానీ దేశ ప్రేమికులు కానీ అందరూ కూడా చాలామంది కూడా పర్యావరణవేత్తలు అందరూ కూడా ఇలాంటి వాటికి మద్దతు తెలపడాన్ని అసలు ఏ విధంగా చూడాలి? ఎందుకంటే దాదాపు 12 ఏళ్ళు ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని వద్దు అని విసుగు చెంది ఇప్పుడు ఈ రకంగా మద్దతు తెలుపుతూ ఉండడాన్ని అసలు ఏ విధంగా చూడాలి? ఇంకా మీ మద్దతు ఇలాగే ఉంటుందా? పర్యావరణవేత్తలు కానీ లేదంటే చాలామంది కూడా మీలాంటి వాళ్ళు విద్యావేత్తలు అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. దేశ ప్రజల మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్క మేధావి కూడా దీనికి సపోర్ట్ చేయాల్సిందే, సపోర్ట్ చేస్తారు. మేధావులలో పిరికి వాళ్ళు కొంతమంది ఉంటారు, ధైర్యవంతులు కొంతమంది ఉంటారు. సో, పిరికి వాళ్ళు లోపల సపోర్ట్ చేస్తే ధైర్యవంతులు బయటకు వచ్చి సపోర్ట్ చేస్తారు. ఈ మేధావులు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్గా మా అనుభవాలు పనికొస్తాయి. సో, వాళ్ళకు సంబంధించినటువంటి
సో ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద ఇలాంటి సలహాలు పనికొస్తాయి కాబట్టి మేము కూడా తప్పకుండా వాళ్ళతో కలవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే చూసారు కదా, సార్ కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. దేశంలో 12 సంవత్సరాల ఈ యొక్క ప్రజలు విసుగుపోయి వాళ్ళు ఈ రకంగా వాళ్ళు ఎంతో విసుగు చెంది వేసారి ఉన్నారు. వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుంది. ఇది ఒక లివర్స్నిలీగా అవతరించకపోయినప్పటికీ త్వరలో అవతరిస్తూ ఉందంటూ కూడా మనతో ఆకునూరి మురళి గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నరేష్ టు ధర్నా చౌక్ నుంచి వరుణ్, హైదరాబాద్. ఇవాళ ఇన్ని రోజుల నుంచి నీట్ ఎగ్జామ్, సిబిఎస్ఈ ఎగ్జామ్, నేషనల్ యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్ ఇన్ని లీక్లు అవుతున్నా, ప్రతి ఏటా అవుతున్నా ఒక్క రాజకీయ జవాబుదారీతనం లేదు. అంటే ఎవరు బాధ్యులు దీనికి? ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఒక ప్రమాదం జరిగితే 23 మంది అధికారులను తొలగించారు. మరి నీట్ ఎగ్జామ్ ఇంత దారుణంగా జరిగి లక్షలాది మంది బిడ్డల జీవితాలను బజారున పడేస్తే ఈ దేశంలో విద్యా మంత్రి కనీసం రాజీనామా చేయడం మినిమం అకౌంటబిలిటీ కదా, జవాబుదారీతనం, ఒక నైతిక బాధ్యత అయితే రాజకీయాల్లో ఉంటుంది కదా. అంత పదవులు కావాలా, ప్రజలు కావాలా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ధరలు విపరీతంగా పెరుగుతుంటాయి. ఎరువుల ధరలు చూస్తే బస్తాకు 1500 రూపాయలు పెరిగాయి. కానీ అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడాడు, ఎరువుల శాఖ మంత్రి మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్టుగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నారు. ఐటీ మంత్రి మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెరుగుతుంటే ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడారు. సో ఎవరికి ఎక్కడా జవాబుదారీతనం లేకపోతే ప్రజలు ఏం చేయాలి? అందుకే ఇవాళ ప్రజలు కాక్రోచుల రూపంలో రోడ్ల మీదకి వస్తున్నారు. రాజకీయ వ్యవస్థ పారాసైట్స్ అయితే యువత రోడ్డు మీద పోరాట వీరులు అవుతారు. అదే ఇవాళ దేశంలో జరుగుతుంది. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి ఒక రైల్వే యాక్సిడెంట్ రాజీనామా చేశారు. రైల్వేలు మారినాయని కాదు, ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఇంకో ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తారు. కానీ ఎవరో ఒకరు అకౌంటబిలిటీ. మరి మీరు మా పోనీ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని అవసరం లేదు. 2025లో నీట్ లీక్ అయింది. మళ్ళీ 2026లో కూడా లీక్ అయినా ఆయన కామ్ ఎందుకు కూర్చున్నాడు? ఇప్పుడు నీకు అధికారం ఇచ్చింది ప్రజలు దేనికి? పని చేయమని. పని చేయగలిగితే రాజీనామా అవసరం లేదు, పని చేయకపోతే పక్క బొమ్మని చెప్తున్నారు. అంతే కదా. అంటే ఇప్పుడు ఈ దేశంలో యువత ఎప్పుడు కూడా మార్పును కోరుకున్నారు. ఇప్పుడే కాదు, మీకు స్వాతంత్రోద్యమ కాలం నుంచి కూడా యువత మార్పును కోరుకున్నారు. రాజకీయ వ్యవస్థ యువతను తమ పావులాగా వాడుకోవాలని చూస్తే ఎక్కడో చోట యువతరం ఈ రాజకీయ వ్యవస్థను ప్రశ్నిస్తూ ధిక్కార స్వరాన్ని వినిపిస్తూనే ఉంటుంది కదా. ఈ ధిక్కార స్వరం వినిపిస్తా ఉంటే అర్బన్ నక్సలైట్లు దేశద్రోహులనే ముద్ర వేస్తున్నారనే వాదన అనుకోని ఏమవుతుంది దానివల్ల? నాలాంటి వాళ్ళని ఎప్పటి నుంచో దేశద్రోహులు, చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు, అర్బన్ నక్సలైట్లు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు, ఈ పార్టీ ఆ పార్టీ అని కండువాలేసాను కూడా. ఏమైంది? నాకేమైనా అయిందా? సో ఏం జరుగుతుంది? ప్రశ్నించే వానిపైన 100 రాళ్ళు పడతాయి. వాళ్ళకు ప్రభావం ఉన్న చోటే నీపై దాడి జరుగుతుంది. దానికి సిద్ధపడి ఉండాలి కదా. ఒక దేశాన్ని మరో దేశాన్ని మనం ఎప్పుడు పోల్చకూడదు. దేశం యువత చేతుల్లోకి రావాలని యువత కోరుకుంటుందే. దేశం మార్పు చెందాలని యువతరమా మధ్య వయసు వల్ల కాదు. ఈ దేశ భవిష్యత్తు యువత కనుక యువత మార్పుకు జరిగే పోరాటంలో ముందున్నారు. ఇది కేవలం యువత పోరాటం ఎందుకు ఉండాలి? ఇది ప్రజా పోరాటం కావాలి. రైట్. ఇప్పుడు మనం ప్రజెంట్ ధర్నా చౌక్లో అయితే ఉన్నాం. ఈ యొక్క ధర్నా చౌక్లో వచ్చేసరికి చాలా మంది విద్యావేత్తలు, అదేవిధంగా ప్రముఖ నోన్ ఫేసెస్ అందరూ కూడా వీళ్ళకి మద్దతు తెలపడానికి అయితే వచ్చారు. అసలు మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సెక్రటరీ గారు ఉన్నారు. సార్ని అడిగి అసలు తెలుసుకుందాం. అసలు సార్ ఎందు నిమిత్తం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది అనేది సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే. 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 ఇలాంటి పార్టీకి మీమ్స్ ద్వారా వచ్చిన పార్టీకి ఇది పార్టీకి అవతరించేదా సెకండరీ సార్. బట్ ఇలాంటి దానికి మీలాంటి ప్రముఖవేత్తలందరూ కూడా సపోర్ట్ చేయటం ఏ విధంగా మీ మద్దతు ఉంటుంది? ఏ విధంగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేను ఒక విషయం గుర్తు చేయాలి అందరికీ. 2010-2014 మధ్యలో జాస్మిన్ రెవల్యూషన్ అని చెప్పి అరబ్ కంట్రీస్లో వచ్చింది. ఈజిప్ట్లో 1,00,000 మంది మొబైలైజ్ అయ్యారు. అలాగే బీరూట్లో కావచ్చు, పక్కన దాదాపు 7 అరబ్ దేశాల్లో. అప్పుడు ఎలా వచ్చింది మార్పు? అప్పుడు వచ్చింది ఓన్లీ ఈమెయిల్స్ ఉండే, నాట్ వాట్సాప్, నాట్ సోషల్ మీడియా అని లేకుండే. ఈమెయిల్ ద్వారా 1,00,000 మంది మొబైలైజ్ అయ్యి అక్కడ రాజుని దింపగలసిన పరిస్థితికి వచ్చారు ఈమెయిల్స్ ద్వారా. ఇప్పుడు వచ్చింది టెక్నాలజీ పెరిగిపోయింది. ఇది డెఫినెట్గా ఒక రూపం సంతరించుకుంటుంది. ఎందుకంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ది చేంజ్. మాలాంటి వాళ్ళం ఒక 50-54 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఈరోజు ఇక్కడ
మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మతాన్ని, కులాన్ని, దేశ భద్రతని అడ్డుపెట్టుకొని రాజ్యం నడుపుతున్నారు. విచ్ ఈజ్ వెరీ రాంగ్. మార్క్స్ చెప్పాడు మతం మత్తు లాంటిదని. అటువంటిది ఇంకల్కేట్ చేసేసి మతం పేరు మీద దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితికి తిరగబడాలి అనుకుంటున్నాం. కానీ మీడియా అంతా మొత్తం ఉండిపోయింది. దాదాపు అందరు మీడియా అంతా కూడా మోడీ చేతుల్లోనే ఉండిపోయింది. కాబట్టి నిజాలు ఎట్లా సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొద్దిగా మార్పులు వచ్చినాయి, ఇప్పుడు వెళ్తున్నాయి. దానివల్ల ఈరోజు ఇంతమంది ఒక వాయిస్ బయటకు వచ్చింది. అది కూడా స్టూడెంట్స్, యూత్. ఒక్కసారి అంతమంది వచ్చారు, కానీ అందరూ ఒకటేసారి రోడ్డు మీద వస్తారనే కాదు, డే బై డే డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఈరోజు మీటింగ్ కూడా వీళ్ళు 500 మంది కూడా వస్తారు అనుకున్నారు. చూడండి జనాలు ఎలా ఉన్నారు. ఇంతమంది ఏం చెప్పకుండా రాజకీయ పార్టీలుగా మేము మొబిలైజ్ చేస్తాం, చెప్పి బతిమాలి చెప్పి ఏదో బదులు చేస్తాం. కానీ ఇక్కడ అట్లా కాదు, సొంతంగా వచ్చిన వాళ్ళు కనపడుతున్నారు స్టూడెంట్స్. డెఫినెట్గా ఇది ఒక అద్భుతమైన ఉద్యమంగా మలుస్తుంది. దీని వెనకాల చాలామంది నాయకులు ఉన్నారు, ఉంటారు, సపోర్ట్ చేస్తారు. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ ది ఆల్టర్నేట్. ఎందుకంటే ఆడ బీజేపీకి వచ్చిన ఓట్లు 40%, మిగతా 60% మంది బయట ఉన్నారు. వీళ్ళందరూ డెఫినెట్గా ఒక తాటి మీదకి వస్తారని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే యూత్ అండ్ స్టూడెంట్స్ వస్తున్నారు. దానికి ప్రభావమే కాక్రోచ్ జనతా పార్టీ. ఇదేదో సడన్గా వచ్చింది, నిజమే, ఇది అనుకోకుండా ఒక మీమ్స్ ద్వారా వచ్చింది. కానీ ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బద్దలైంది. అది మనకి 2 కోట్ల మంది కనపడుతున్నారు. ఈరోజు ఈ మీడియా అంతా ఉంటుంది ఫెయిల్యూర్ 2 కోట్ల మంది వచ్చేసారా రమ్మంటే రారు కదా. ఇంటర్నల్ సపోర్ట్, ఇట్స్ వాళ్ళు ప్యాసివ్ సపోర్టర్స్. వాళ్ళంతా ఒక అగ్నికళాలాగా ఇళ్లలో ఉన్నారు. డెఫినెట్గా అది ఓట్ల రూపంలో బయటపడుతుంది. వచ్చే ఎన్నికలకి ఇది ఒక మంచి రూపు తీసుకొస్తుంది అనుకుంటాం. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఉన్నారు దీనికి, ఇంకా బయటకు రావడం లేదు, వస్తారు. ఒక అద్భుతమైన శక్తిగా ఈ జనతా పార్టీ ఎదుగుతుందని నేను అనుకుంటాను. మాలాంటి వాళ్ళం వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ఛాన్స్. వీళ్ళకి ఎంకరేజ్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. నేను ఏదో డైరెక్ట్గా వెళ్తామని కాదు. వీ వాంట్ సపోర్ట్ ది యంగ్స్టర్స్ రావాలి. ఒక టైంలో అస్సాంలో కూడా అస్సాం గణ సంగ్రామ ప్రతి స్టూడెంట్సే కాలేజీ నుంచి వచ్చి అద్భుతం వచ్చింది. కానీ కొన్ని మార్పులు రాలేక పడిపోయినాం. బట్ డెఫినెట్గా స్టూడెంట్స్ పవర్, యూత్ పవర్ రేపొద్దున భవిష్యత్తులో కనపడుతుంది. పెట్టుకునేది పోయి స్టూడెంట్స్ పెట్టుకున్నారు. ఇది డెఫినెట్గా ఒక అద్భుతమైన శక్తిగా ఈ ఆల్టర్నేటివ్ రాజకీయాలకు వస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. 12 సంవత్సరాల మోదీ పాలనకి, అదేవిధంగా ఈ 12 సంవత్సరాల్లో ఎన్ని ప్రశ్నపత్రాలు లీక్ అయినాయో కూడా అందరికీ తెలిసిందే. సో అంటే ఈ 12 సంవత్సరాల్లో రాజ్యాంగం అనేది ఎక్కడుంది అనేది ఒక ప్రశ్నగా వస్తుంది. సో ఈ 12 సంవత్సరాల పాలనకి ఒక చెంప పెట్టులాగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అబ్కి బార్ 400 అని చెప్పన్నాడు ఆయన. చావు తప్పి కన్నులొట్టపోయి 200 కూడా రాలేదు వాళ్ళకి. నిజంగా వచ్చింటే మాత్రం ఈరోజు రాజ్యాంగం మారిపోయి ఉండేది. లక్కీలో ఇంక భారతదేశ ప్రజలు తిరుగుబాటు చేసి 400 సీట్లు రానికుండా 300 నుంచి 200 తగ్గించారు. అది దాంతో చెంపపేటలా కొంచెం భయపడ్డారు. లేకపోతే రాజ్యాంగం ఈ రోజు కల్లా మారిపోయి మన ధర్మశాస్త్రం ఇంప్లిమెంట్ అయిపోయి ఉండేది, ఇప్పటికల్లా అయిపోయి ఉండేది డెఫినెట్గా. అయినా ఇప్పటికి కూడా ఇంకా దేశంలో ఇది డెఫినెట్గా ఇది ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఇంతకుముందున్న వాజ్పేయి అలా కాదు. వాజ్పేయి 2 సీట్ల కోసం అని చెప్పి ప్రభుత్వాన్ని పక్క జరిపేశాడు, ఆయన వదులుకున్నాడు. కానీ వీళ్ళు అలా కాదు. ఒక్క సీటు ఉండి కూడా తమిళనాడు ప్రభుత్వం ఆపడానికి ట్రై చేశారు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొలగొట్టారు. కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు కొన్నారు. ఏదో పద్ధతిలో చేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను జైలు పెట్టారు, ప్రతి ఒక్కరిని జైలు పెడతారు. ఏదో వాంగ్చుక్ని ఈయన్ని కూడా జైలు పెట్టారు. అడిగింది ఏంటి ఆయన, లడ్డాకులు దానికోసం అని చెప్పి. కానీ శాంతి ప్రదర్శన చెప్పి ఆయన పక్కన పడేశారు. సో వీటికి తిరుగుబాటు అనేది వస్తుంది. డెఫినెట్గా ఒక మార్పు అనేది వస్తుంది. ఈ 12 సంవత్సరాల పాలన అంతం చేయడానికే ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఏంటి అంటే చాలా మంది ఎవరైతే ఇలాగ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ అబ్బాయిలు అయితే తట్టుకోగలరు, మగవాళ్ళు. బట్ అమ్మాయిలు ఇక్కడ వచ్చేసరికి 50% రిజర్వేషన్ అన్నారు. బట్ ఎక్కడ 50% అమ్మాయిలు ఎక్కడ కనిపిస్తూ ఉన్నారంటూ వాళ్ళు చాలామంది కూడా మీమ్స్ చేస్తూ ఉన్నారు, అమ్మాయిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అమ్మాయిలు కూడా ఫేస్ చూపించడానికి కూడా భయపడుతూ ఉన్నారు అన్నట్లు మనకు వచ్చింది. నిజంగా అంత హెరాస్మెంట్ ఉంటుందా సార్? గవర్నమెంట్ అలా చేస్తూ ఉందా? ఎస్, మీడియా బాగా హెరాస్మెంట్ చేస్తుంది. మీడియాలో ఆశ్చర్యం ఏంటంటే మీడియాలో ఉన్న లేడీ జర్నలిస్టులు కూడా చేస్తున్నారు. అంజనా లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా చాలా అసహ్యకరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక్క రాగానే మారిపోతుందా? 50% వచ్చేసారు, అమ్మాయిలు వచ్చేసారా? రారు కదా. ఇన్ని సంవత్సరాలుగా అణగొట్టారు. అణగొట్టిన వాళ్ళు రావడం టైం పడుతుంది. డెఫినెట్గా ఇట్ విల్ టేక్ టైం, ఇట్ విల్ ఓన్ టైం. ప్రయత్నం చేస్తున్నాం. అది మనం వీళ్ళు కూడా అన్నదేంటి, ఇప్పుడు 5 పాయింట్లు ఇచ్చారు. ఒకటి, మీడియా స్వతంత్రంగా రావాలన్నారు. అలాగే జడ్జిలకి పోస్టులు ఇవ్వకూడదన్నారు. అలాగే ఇంకోటి మహిళలకి ఆఫ్ అన్నారు. అలాగే ఇవన్నీ ఇటువంటి కొన్ని పెట్టుకున్న ఓట్ రైట్స్, వీటి గురించి మాట నిజమే కదా. ఈరోజు ఎస్ఐఆర్ పేరు మీద ఈరోజు లక్షల ఓటు పీకేస్తున్నారు. ఎట్లా వచ్చింది ప్రభుత్వం? సో ఇవన్నీ దాన్ని అడ్డుకోవడానికి డెఫినెట్గా కొన్ని పాయింట్స్ తీసుకుని వెళ్తున్నారు. దీన్ని ఇంకా ఏంటంటే ఇంకా వీళ్ళంతా యంగ్స్టర్స్, ఇంకా వీళ్ళ వెనకాల కొన్ని బ్రెయిన్స్ కావాలి. వాళ్ళు సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఇక్కడ కూడా కొంతమంది అందరూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంటలెక్చువల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ కానీ వాళ్ళందరూ కూడా దీనికి జాయిన్ అవుతున్నారు. డెఫినెట్గా మార్పు వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్నగానే మొదలైంది. ఆ రోజు 2 కోట్ల మంది ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ 5 ఇక్కడ వచ్చిన 1000 మంది 2000 మంది కావచ్చు. బట్ ఇది కూడా డెఫినెట్గా ఒక మార్పుకి నాంది పలుకుతుంది.